ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తప్పు తెలుసుకున్నారా అంటే అవునని అనిపిస్తోంది. భారత్ దూరమైందంటూ పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చుతున్నారు. అమెరికాకు భారత్ దూరం కావడం బాధాకరం అంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. ఇండియాతో పాటే రష్యాను కోల్పోయామంటూ బాధపడుతున్నారు. చైనాలో జరిగిన ఎస్సీఓ సమావేశం తర్వాత మోదీ, పుతిన్, జిన్పింగ్ ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు ట్రంప్. భారత్, రష్యా కుట్రబుద్ధి ఉన్న చైనాకు దగ్గరయ్యాయంటూ బాధపడుతున్నారు. మూడు దేశాల స్నేహం చాలా కాలం కొనసాగవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు ట్రంప్. మొత్తం మీద షాంఘై సమావేశం తర్వాత డొనాల్డ్ ట్రంప్కు అదొక పీడకలగా మారింది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తాజాగా ఈ ముగ్గురి భేటీపై స్పందించిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం ఆ ట్వీట్ చూడొచ్చు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. లుక్స్ లైక్ వి లాస్ట్ ఇండియా అండ్ రష్యా టు డీపెస్ట్ డార్కెస్ట్ చైనా. మే దే హ్యావ్ ఎ లాంగ్ అండ్ ప్రాస్పరస్ ఫ్యూచర్ టుగెదర్. ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా భారత్ను రష్యాను ఈ రెండు మిత్ర దేశాలను కోల్పోతున్నందుకు బాధపడుతూనే కుట్రబుద్ధి ఉన్న చైనా వీళ్ళ మనసు మార్చింది. చైనాను దగ్గరయ్యారు వీళ్ళు. చైనా వీళ్ళని దగ్గర చేసుకుందంటూ డొనాల్డ్ ట్రంప్ అటు చైనాను తిడుతూ ఇటు భారత్ను రష్యాను కోల్పోయినందుకు బాధపడుతున్న ఆ ట్వీట్ ఒకసారి మనం చూడొచ్చు. డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. భారత్పై వరుసగా పన్నులు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారత్కు దూరమయ్యామంటూ ట్రూత్ సోషల్ వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు సెన్సేషన్గా మారింది. భారత్తో పాటు రష్యా కూడా దూరమయ్యామంటూ ఆ పోస్టులో ట్రంప్ తన ఆవేదన వెలిబుచ్చుతున్నారు. వక్రబుద్ధి ఉన్న చైనాకు రెండు దేశాలు దగ్గరయ్యాయని, ఈ మూడు దేశాల మధ్య స్నేహ సంబంధాలు చాలా కాలంగా కొనసాగవచ్చంటూ కూడా ప్రధాని మోదీ, జిన్పింగ్, పుతిన్ కలిసి చైనా వేదికగా జరిగిన ఎస్సీఓ సమావేశంలో దిగిన ఫోటోను షేర్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ఆ ట్వీట్ చేశాడు. ఈ ఫోటో మూడు దేశాలు ఏకతాటిపై ఉన్నట్టుగా కనిపిస్తున్న క్రమంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. చైనాకు భారత్, రష్యా దగ్గరైనట్లుగా తమకు తెలుస్తోందని, ఆ ముగ్గురు నేతలకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానంటూ ట్రంప్ చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టుపై స్పందించేందుకు విదేశాంగ శాఖ నిరాకరించింది. ఇక ఇటీవల భారత్పై విధించిన సుంకాలను ట్రంప్ 50% పెంచిన సంగతి తెలిసిందే. ఈ సుంకాలపై తన నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. అమెరికాపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై తాను సుంకాలను విధిస్తున్నానని, భారత్పై సుంకాలను పెంచడంలో తప్పు లేదంటూ చెప్పడం కోసమేర్పు. దీంతో ఇరు దేశాల మధ్య టారిఫ్ వార్ మరింత పెరిగిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద భారత్, రష్యా సంబంధాలపై డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడైతే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కూడా చైనా కుట్ర అంటున్నాడు. భారత్, రష్యాలను అందుకే కోల్పోయామని, వాటికి దూరం అయ్యామంటూ ట్రంప్ పేర్కొంటున్నారు. ఆ రెండు దేశాలకు మంచి ఫ్యూచర్ ఉండాలంటూ కోరుకుంటున్నాడు కూడా చెప్తున్నాడు. ఇక ఈ షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమావేశంలో ప్రధాని మోదీ, అలాగే పుతిన్, షీ జిన్పింగ్ ఈ ముగ్గురున్న ఫోటోను పెట్టిన పోస్టు ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారుతున్నాయి. సో తియాన్జిన్లో జరిగిన సదస్సు కోసం చైనాకు వెళ్ళిన ప్రధాని అక్కడ రష్యా, చైనా అధ్యక్షులు పుతిన్, షీ జిన్పింగ్లతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతేకాదు ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ వాణిజ్య విధానం వంటి అంశాలపై వాషింగ్టన్తో విభేదిస్తున్న వారందరితోనూ వివిధ స్థాయిల్లో ఇంధనం నుంచి భద్రత వరకు ఆయా రంగాల్లో సహకారం గురించి ముగ్గురు నాయకులు బహిరంగంగా చర్చించారు. ఈ క్రమంలోనే ట్రంప్ భారత్, రష్యా సంబంధాలపై ఇక్కడ నిగూఢ అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. సో మొత్తం మీద చైనా ప్రభావాన్ని అడ్డుకోవాలంటే భారత్తో సంబంధాలు అత్యంత కీలకమని అమెరికా దశాబ్దాలుగా భావిస్తోంది. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎవరు అధికారంలో ఉన్నా న్యూఢిల్లీని వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణించారు. సో ట్రంప్ తన మొదటి పాలనను భారత్ సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చారు. సో ప్రధాని మోదీకి తన మంచి మిత్రుడు అంటూ చాలా సందర్భాల్లో చెప్పారు. ఇక్కడ హ్యూస్టన్లో జరిగిన హౌదీ మోదీలో కూడా పాల్గొన్నారు. భారత్, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి అక్కడ క్యాడ్ను కూడా పునరుద్ధరించిన పరిస్థితి. కానీ ఇప్పుడు రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏకంగా డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా ఆయన వ్యవహార శైలి మారింది కంప్లీట్గా. ఇక్కడ కేవలం డొనాల్డ్ ట్రంప్ తన వ్యక్తిగత అక్కసును భారత్పై వెళ్ళగక్కుతున్నట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనకంటే ఎక్కువగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా నుంచి చైనాకు టారిఫ్లు వేయకుండా అతను
కేవలం భారత్నే టార్గెట్ చేసుకుని టారిఫ్లు వేశాడనేది చాలా సుస్పష్టం. దీనికి కారణం ప్రధానంగా ఈ అంశాలన్నీ కూడా పాకిస్తాన్తో ఆయన కుటుంబం నేరుగా పాకిస్తాన్ క్రిప్టో కరెన్సీలో డొనాల్డ్ ట్రంప్ కొడుకులు అల్లుడు ఉన్నటువంటి ఒక సంస్థ WLF, ఈ సంస్థ పాకిస్తాన్ క్రిప్టో కరెన్సీతో టైఅప్ అయింది. దీంతో అదొక అంశంగా చూస్తే కనుక సొంత లాభం, సొంత ప్రయోజనం కోసం. ఇంకోటి ఏంటంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపాను, అందుకు అనుగుణంగా తనకు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడానికి ప్రపోజ్ చేయాలంటూ భారత్ని కోరడం. సో భారత్ అప్పుడు నిరాకరించింది. దీంతో భారత్పై అక్కసు పెంచుకున్నాడు, వ్యక్తిగత కక్ష పెంచుకొని డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి పనులు చేస్తున్నాడంటూ చాలా క్లియర్గా అమెరికన్లు చెప్తున్నారు. అంతేకాదు అక్కడ డెమోక్రాట్లు, రిపబ్లికన్లు కూడా భారత్ను దూరం చేసుకోవడం వ్యతిరేకిస్తున్నారు. ఇది ఇప్పటి సంబంధం కాదు. భారత్ అమెరికా దాదాపు 2 దశాబ్దాలుగా బిల్డ్ చేసుకున్న రిలేషన్ ఇది. 2 దశాబ్దాలుగా 20 సంవత్సరాలుగా ఈ 2 దేశాలు కూడా దగ్గరయ్యాయి, వాణిజ్యపరంగా అలాగే రాజకీయంగా అన్ని రకాలు దగ్గరయ్యాయి. కానీ ఇప్పుడు కేవలం డొనాల్డ్ ట్రంప్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఆర్థిక అధికారాలను అడ్డం పెట్టుకొని భారత్పై అడ్డగోలు టారిఫ్లు విధించడం ఈ మొత్తం వ్యవహారానికి కారణమైంది. దీనందరికీ కూడా కేవలం రష్యాతో చమురు కొనుగోలు చేస్తున్నారంటూ ఒక సాకును చూపుతూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా ఇది వ్యంగ్యంగా చేశాడా, లేదా ఈ ముగ్గురి భవిష్యత్తు బాగుండాలి, ఆల్ ది బెస్ట్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా వెటకారంగా చేశాడా అనేది తెలియదు. బట్ ట్రంప్ ఎక్కడైనా హాస్యాస్పదంగా అహంకారపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నాడని చాలా క్లియర్. నిన్నగాక మొన్న భారత్పై మరిన్ని సుంకాలు విధించే అవకాశం ఉందంటూ ట్రంప్ మరొకసారి హెచ్చరిక ధోరణిలో మాట్లాడారు. అసలు భారత్ వాణిజ్యం చేయాలంటేనే చాలా ఇబ్బంది, మాకు కుదరదు, భారత్పై ఇంకా టారిఫ్లు విధిస్తామంటూ నిన్న మొన్న చేసిన వ్యాఖ్యలు మళ్ళీ ఇప్పుడు భారత్ రష్యా దూరం అయ్యాయంటూ మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు. నిజంగా ట్రంప్కు మతి తప్పిందా, ట్రంప్కు మతిపోయిందా అనేది అర్థం కాదు. ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా మాట్లాడుతుంటాడు. దీంతో ట్రంప్ వైఖరిని నమ్మాలా వద్దా అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంటున్న పరిస్థితి. ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్ తన సొంత నిర్ణయాలు పూర్తిగా అమెరికా అధ్యక్ష పీఠాన్ని అడ్డుపెట్టుకొని తన సొంత నిర్ణయాలు, 1 కాదు 2 కాదు, టారిఫ్ వ్యవహారాలతో మొత్తం ప్రపంచ వాణిజ్యాన్ని గడగడలాడిస్తున్నాడు. ప్రపంచాన్ని అంతటి కూడా తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఒక అహంకారపూరిత ధోరణితోనే ఇప్పుడు అన్ని దేశాలకు ఒక రకంగా అమెరికా శత్రువుగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ వైఖరిని నమ్మాలా వద్దా, ఆయన ప్రవర్తన తీరు కూడా డిఫరెంట్గా ఉంటున్న పరిస్థితి. సో ఇప్పుడు తాజాగా ట్రంప్ చేసిన ఈ ట్వీట్ అయితే ఆసక్తికరంగా మారుతుంది. భారత్ రష్యాను దూరం చేసుకున్నాం, అది కూడా చైనా వల్ల అంటూ మళ్ళీ చైనాను బదనాం చేస్తున్నాడు. కానీ చైనా మీద టారిఫ్లు వేయట్లేదు, భారత్పై వేస్తున్నాడు. ఎందుకంటే భారత్ రష్యా నుంచి చమురు కొంటుంది, ఆ చమురు పైసలతో రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుందట. ఇది ట్రంప్ పిచ్చి వాదన. ఒక రకంగా ట్రంప్కు మెంటల్ ఎక్కిందా అన్న భావన కలుగుతోంది. ఈ వ్యవహారాలు చూస్తుంటే చూడాలి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలు ఉంటాయి. భారత్ మాత్రం ఆత్మనిర్భర్ భారత్ పేరుతో భారత్ బిజినెస్ కొనసాగిస్తోంది, వాణిజ్యాన్ని కొనసాగిస్తోంది. WTO నిబంధనలకు అనుగుణంగా మనం వాణిజ్యం చేస్తున్న ప్రపంచ దేశాలతో. రష్యాతో ఎక్కడ మనం దూరం అయ్యే పరిస్థితి లేదు. అండ్ మోరోవర్ GST తగ్గించారు, ప్రజలకు అనుకూలంగా, సాధారణ ప్రజలకు అనుకూలంగా GST తగ్గించారు. తద్వారా కొనుగోలు పెరుగుతాయి, భారత్లో వాణిజ్యం పెరుగుతుంది. ఇంకా ఇట్లాంటి వాటిని అధిగమించడానికి ఇంకా వేరే దేశాలకు ఎగుమతులు పెంచుతాం. అలాగే భారత్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది. తద్వారా భారత్ ఆర్థిక రంగం పటిష్టమయ్యే అవకాశం ఉంది. ఎక్కడ మనకు అమెరికా వేసిన టారిఫ్ల గురించి భయం లేదు. సో కానీ కొన్ని అంశాల్లో ఆక్వా కానీ, ముఖ్యంగా జౌలి అంశాల్లో కానీ, ఈ వస్త్ర వ్యాపారాలకు సంబంధించి కొంత ఎగుమతులకు ఇబ్బందిగా ఉంటుంది. అది చాలా ఇమీడియట్ ఎఫెక్ట్. కానీ కొన్ని కావాలంటే కొన్నింటిని భరించాల్సి వస్తుంది. ఇప్పుడు భారత్ అయితే ఆ విషయంలో కొంత దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది వాటిని అధిగమించేందుకు. సో మొత్తం మీద భారత్ ఎక్కడా భయపడదు. భారత్ ఆత్మనిర్భర్ భారత్ పేరుతో చాలా గర్వంగా, సగర్వంగా భారత్ తన సొంత వైఖరితో ఆర్థిక రంగంలో, అలాగే శాస్త్ర సాంకేతిక రంగాల్లో, ఇంకా భద్రతాపరమైన అంశాలు, సైనికపరమైన అంశాలు, అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. భారత్ సూపర్ పవర్గా మారుతుంది. అందుకే భారత్ అంటే అమెరికాకు అక్కసు.